ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. సో సుమిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఈరోజు. సో రీసెంట్గా VF7 కార్ తీసుకున్నారు. సో మనతో తన రివ్యూస్ రీసెంట్గా పర్చేస్ చేశారు కాబట్టి దాంతో ఎక్స్పీరియన్స్ అని మనతో షేర్ చేసుకుంటారు. సో థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, ఎప్పుడు కొన్నారు కారు, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది? నేను సెప్టెంబర్ 28th రోజు డెలివరీ తీసుకున్నాను. ఓకే. ఆన్ రోడ్ 26.5 అలా పడింది. ఓకే. ఇంక్లూడింగ్ ఆల్ అంటే యాక్సెసరీస్ అన్ని కలిపి 26.5. దట్స్ ఇట్. ఫుల్ పేమెంట్ కట్టారా లేకపోతే లోన్ అండి? 20 lakhs లోన్ తీసుకున్నాను. మిగతాది సో ఎంత వస్తుంది బ్రో? సిటీలో అరౌండ్ 400 అయితే ఈజీగా వస్తుంది. రేంజ్ కాదు, మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది? ఈఎంఐ 41,000 వస్తుంది. 41,000 దాకా వస్తుంది. సో ఎందుకు చూస్ చేస్తున్నారు? ఓన్లీ VF7 ఎందుకు చూస్ చేస్తున్నారు? ఈ బడ్జెట్ లో మనకి మహేంద్రాలో ఉన్నాయి, టాటాలో ఉన్నాయి, బట్ ఎందుకు VF7 చూస్ చేస్తున్నారు? బిల్డ్ క్వాలిటీ బాగుంది అండ్ కొత్త కంపెనీ. అండ్ వియట్నాం లో రివ్యూస్ చూసాను, బయట బానే ఉంది, దీన్ని మార్కెట్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. సో ఐ చూస్ సీటింగ్ కంఫర్ట్ బాగుంది. ఇంకా సీటింగ్ కంఫర్ట్ బాగుంది. ఓకే. ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేశారా లేకపోతే డైరెక్ట్ గా ఆన్లైన్ రివ్యూస్ తీసుకున్నారా? ఆన్లైన్ అంటే ఫస్ట్ 6th రోజు కంపెనీ లాంచ్ అయింది. ఓకే. 7th రోజు వెళ్ళి బిల్డ్ క్వాలిటీ డోర్స్ ఓపెన్ చేసి చూడగానే బిల్డ్ క్వాలిటీ నచ్చింది, సీటింగ్ కంఫర్ట్ బాగుంది. ఓకే. సో బుక్ అయితే చేశాను. లెట్స్ సీ, ఐ మీన్ చూద్దాంలే అనుకున్నాను. సో టెస్ట్ డ్రైవ్ అడిగాను. అప్పుడు న్యూలీ లాంచ్ కాబట్టి టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ లేకుండే వాళ్ళ దగ్గర. సో సరే ఓకే, అప్పుడే దసరా నవరాత్రులు వచ్చేసరికి మంచి రోజుల్లో వెహికల్ తీసుకుందాం కదా అని తీసేసుకున్నాను. అండ్ కంపెనీ క్లెయిమ్స్ 10 years or 2 lakh kilometer వారంటీ బ్యాటరీ పైన ఉంది. దీంట్లో మేజర్లీ బ్యాటరీ కాబట్టి సో వారంటీ ఉంది కాబట్టి డేర్ చేసి తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్ లో ఇక్కడ గచ్చిబౌలి బ్రాంచ్ తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈవీ కార్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రేంజ్, నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్. సో దీంట్లో ఎంత బ్యాటరీ ప్యాక్ అండ్ రేంజ్ ఎంత ఇస్తుంది? 70 kilowatt బ్యాటరీ ఇది. ఓకే. రేంజ్ కంపెనీ క్లెయిమ్స్ ఏమో 532. ఓకే. బట్ రియల్ రేంజ్ అంటే సిటీలో ఎక్కువ వస్తుంది, ఎందుకంటే రీజన్ మోడ్ ఉంటది కాబట్టి అరౌండ్ 400+ అయితే వస్తుంది సిటీలో. హైవేస్ లో డిపెండ్స్ ఆన్ ద డ్రైవింగ్ స్పీడ్ ని బట్టి అండ్ ఇనిషియల్ పికప్ అవన్నీ చూసుకుంటే రఫ్ గా నడిపినా గానీ 120 అలా స్పీడ్ వెళ్ళినా గానీ 300 to 350 అయితే కన్ఫర్మ్ వస్తుంది. అంటే అది కూడా ఇనిషియల్ పికప్ మంచిగా చేస్తే. లైక్ ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ స్మూత్ కండిషన్ హైవేలో కూడా 400 వస్తుంది ఇన్ కేస్ మంచిగా స్మూత్ గా డ్రైవ్ చేస్తే. సో అంటే ఇది ఏ వేరియంట్ బ్రో? ఇది సెకండ్ వేరియంట్. అందులో 3 వేరియంట్స్ ఉన్నాయి, బేస్, మిడ్ అండ్ టాప్ వేరియంట్స్ ఐడియా లేదు. సో సెకండ్ వేరియంట్, సెకండ్ లో 3 roofs ఉన్న సెకండ్ వేరియంట్ లో ఇది ఏ డ్రైవ్? ఇది ఆల్ వీల్ డ్రైవ్ లేకపోతే ఫ్రంట్ వీల్ డ్రైవ్? సో నెక్స్ట్ ఈ వేరియంట్ లో మేజర్ ఫీచర్స్ ఏం చూసారు బ్రో మీరు? ఇప్పుడు టాప్ వేరియంట్ గానీ సెకండ్ వేరియంట్ లో గానీ సేమ్ ఫీచర్స్ అన్ని సేమే. ఒక 2 differences ఉన్నాయి. లైక్ అందులో ఆల్ వీల్ డ్రైవ్ ఉంది, టాప్ ఎండ్ లో ఆల్ వీల్ డ్రైవ్ ఉంది, ఇది ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్. అండ్ అందులో హార్స్ పవర్ ఎక్కువ ఉంది, లైక్ 350 something హార్స్ పవర్ ఉంది, ఇది 202 something హార్స్ పవర్ ఉంది. సో బ్యాటరీ రేంజ్ ఎక్కువ రావాలంటే సెకండ్ వేరియంట్స్ బెస్ట్, ఎందుకంటే ఆల్ వీల్ డ్రైవ్ మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాం, మోస్ట్లీ ఆన్ రోడ్స్ డ్రైవ్ చేస్తాం కాబట్టి సెకండ్ వేరియంట్స్ బెస్ట్ ఆప్షన్ అంట. సో నెక్స్ట్ మెయిన్స్ బ్రో, మనం కార్ అనగానే ఈ ఫీచర్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ చూసేది మనకి కంఫర్ట్. సో మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ సిటీలో ఎక్కువసేపు డ్రైవ్ చేసినప్పుడు కానీ మనకి కంఫర్ట్ మెయిన్. సో ఈ కార్ లో సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది? లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఉంటే మీ కంఫర్ట్ ఎలా ఉందో కొంచెం ఎక్స్పీరియన్స్ చేయండి. డ్రైవింగ్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్. సీటింగ్ కూడా బ్యాక్ సీట్ లో చాలా లగ్జరీగా ఉంది, సీటింగ్ లెగ్ రూమ్ చాలా ఎక్కువ ఉంది. ఫ్రంట్ లో కూడా మనము కో ప్యాసింజర్ సీట్ వాళ్ళు కూడా లెగ్ రూమ్ మంచిగా అనుకున్నా గానీ రేర్ లో చాలా కంఫర్ట్ ఉంది. అసలు లెగ్ రూమ్ అయితే చాలా స్పేస్ ఎక్కువ ఉంది. సో ఎట్ ఏ టైం ఎంత దూరం డ్రైవ్ చేశారు ఒక్కసారిగా? ఒక లాంగ్ ట్రిప్ అరౌండ్ 3,500 kilometers ట్రిప్ వెళ్ళాను రీసెంట్లీ, అదొకటి అయింది. సో సింగిల్ డే లో అరౌండ్ 900 kilometers డ్రైవ్ చేశాను, ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జింగ్స్ పెట్టుకుంటూ. సింగిల్ డే లో 900 kilometers ట్రావెల్ చేశాను. ఓకే. సో మీకు ఎక్కడ బర్డెన్ గానీ ఎలా స్ట్రెస్ గానీ అనిపించలేదు? ఎక్కడ అనిపించలేదు. లైక్ కొడైకెనాల్ వెళ్ళాను, అక్కడ కొంచెం ఛార్జింగ్ స్టేషన్స్ ప్రాబ్లం అనిపించింది, స్టేషన్ కాబట్టి ఇంకా సెటప్ అవ్వలేదు. సో వేరే ఎక్కడైనా ఏం ప్రాబ్లం అనిపించలేదు. సో హిల్ స్టేషన్స్ ఎలా అనిపించింది బ్రో? హిల్ స్టేషన్ లో కొంచెం హిల్ స్టేషన్ లో లైక్ కొడైకెనాల్ ఘాట్ అప్ వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ బానే ఉండే, అరౌండ్ 50% ఉండేది. ఓకే. అరౌండ్ 60 kilometers నేను పైకి వెళ్ళేసరికి హిల్ స్టేషన్ వెళ్ళేసరికి ఇట్ కేమ్ టు అరౌండ్ 10%. 60 kilometers లో 40% డౌన్ అయింది. అండ్ సేమ్ అలాగే అక్కడ ఛార్జింగ్ కాస్త 40% పెట్టుకున్నాను. సో మళ్ళీ డౌన్ హిల్ లో
ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ డౌన్ హిల్ వచ్చినప్పుడు రీజన్ వల్ల ఒక 2% ఇంక్రీజ్ అయింది కానీ ఓకే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో 60 కిలోమీటర్స్ డౌన్ హిల్ లో. ఓకే అండ్ ఆ తర్వాత కూడా ఒక 100 కిలోమీటర్స్ డ్రివెన్ చేశాను 40%. హీటింగ్ ఇష్యూస్ ఏమైనా అనిపించాయి మీకు? ఇప్పటివరకు అయితే నాకు అలా అంటే ఏమనిపించలేదు. అదే హిల్ లో కూడా డ్రైవ్ చేశారు కాబట్టి మీరు క్లియర్ తెలిసి ఉండాలి హీటింగ్ ఇష్యూస్ కానీ. అలా అయితే ఏం రాలేదు. అలా అయితే ఏం రాలేదు. నెక్స్ట్ ఈవీలో ఇంకో మెయిన్ థింగ్ బ్రో, క్యాబిన్ చాలా నాయిస్ లేకుండా ఉంటుంది కాబట్టి, ఇంజన్ నాయిస్ ఏమన్నా ఏముండవు కాబట్టి అవుట్ సైడ్ నాయిస్ మనకి ఎక్కువ వస్తాయి. సో అలాంటివి మీరు ఏమైనా గమనించారా? దీనిలో కాస్త నాయిస్ క్యాన్సిలేషన్ కొద్దిగా మంచిగా బెటర్ గా ఉంది కాబట్టి బయట నాయిస్ ఎక్కువ రాదు. రన్నింగ్ లో టైర్ నాయిస్ ఒకటి కాస్త వస్తుంది లైట్ గానే, మరీ ఎక్కువ ఏమి ఉండదు. ఓకే నెక్స్ట్ ఏసీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇప్పుడైతే వింటర్ కాబట్టి ఏసీ అయితే ఇప్పుడు బానే ఉంది. సమ్మర్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాక దాని గురించి చెప్పగలుగుతాను మోస్ట్లీ. ఓకే సో నెక్స్ట్ బ్రో మెయిన్ ఇంకోటి, మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ చాలా ముఖ్యం. సో మ్యూజిక్ సిస్టమ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఏ స్పీకర్స్ ఇచ్చాడో తెలియదు కానీ సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈ స్పీకర్స్ ఉన్నాయని, కానీ చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ అయితే టూ గుడ్. ఓకే సో ఓవరాల్ క్యాబిన్ స్పేస్ ఎలా ఉంది బ్రో? బాగుంది. చూపిస్తారా సార్ నాకు? ప్రీమియం ఇచ్చాడు ఇంటీరియర్ అండ్ సీటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు టాప్ లో చూస్తే మూన్ రూఫ్, కంప్లీట్ మూన్ రూఫ్ ఉంది. ఓకే సో ఈ మూన్ రూఫ్ తో మీకు ఎప్పుడు ఇబ్బంది రాలేదా? లేదండి ఇప్పుడైతే రాలేదు. అంటే సమ్మర్ ఒక్కటే ఆలోచించాలి, సమ్మర్ తో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేది. అది మెయిన్లీ అదే ఏసీ కవరింగ్ కూడా ఇవ్వలేదు కదా. అది లైక్ కంపెనీ ఒకటి ఫ్రీ అది ఇచ్చాడు, బట్ 1 month తర్వాత ప్రొవైడ్ చేస్తాను ఇచ్చాడు. అది అంత ప్రీమియం గా లేదు. అది పెట్టగానే నాకు కార్ లుక్ పోయింది. సో అది నేను తీసేసాను. అంటే మాన్యువల్ కూడా అంట కదా అది. మాన్యువల్ లైక్ ఫిట్ చేయాలంటే 2 persons కలిసి చేయాలి. అది చేస్తే లైక్ మనము విండ్స్ కి సన్ ప్రొటెక్టర్స్ పెట్టుకుంటాం కదా, సేమ్ అలాంటి క్వాలిటీ ఇచ్చాడు. సో అది పెట్టగానే నాకు లుక్ అస్సలు నచ్చలేదు. ఇమీడియట్ గా అక్కడ పెట్టగానే అక్కడే షోరూమ్ లోనే అది తీసేసి ట్రంక్ లో పెట్టేసేయండి అని చెప్పేసాను. సో నాకు కార్ లుక్ మొత్తం పోయినట్టు అనిపించింది. అదొక్కటి డ్రాబ్యాక్. అండ్ బూట్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. 4 people ఎక్కడికైనా లాంగ్ గానే ట్రావెల్ చేసి. ఎంత ఐడియా ఉందా ట్రంక్ స్పేస్? ఎన్ని లీటర్స్ ఐడియా ఉందా? ఐడియా లేదండి. నేను కూడా ఒక 350 to 400 ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఇంకోటి మైనర్ నెగటివ్ ఏంటంటే ఈ మధ్య అన్ని వెహికల్స్ కి వి డోంట్ గెట్ స్పేర్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు, వి కెన్ బై ద స్పేర్ వీల్ ఫ్రమ్ ద షోరూమ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎంజీ విన్సన్ నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటా, స్పేర్ వీల్ తీసాడు, అన్నిట్లో తీసేశాడు. సో నిన్న మన ఫాలోవర్స్ కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫ్రెండ్ చూసి గ్రౌండ్ క్లియరెన్స్ ఏంటి అసలు లేదని చెప్పి అడిగారు. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది, బట్ మోస్ట్లీ నేను ఎక్కువ ట్రావెల్ చేసేది హైవేలో ఆర్ సిటీ కాబట్టి దట్స్ ఓకే అనిపించింది. లైక్ విలేజెస్ లో అక్కడ తిరిగే వాళ్ళకంటే కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. సో ఇట్ షుడ్ బి గుడ్. సో బ్రో నెక్స్ట్ మేజర్ థింగ్ మెయిన్ డ్రైవబిలిటీ. సో ఈ కార్ డ్రైవబిలిటీ ఎలా ఉంది? స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్టీరింగ్ చాలా చిన్నగా ఉంది, లైక్ మనము స్పోర్ట్స్ కార్ లా ఫీల్ అవ్వచ్చు. చాలా బాగుంది. ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఉంది, చాలా బాగుంది. అంటే డ్రైవ్ లో నేను అంటే ఫస్ట్ వెహికల్ నేను ఎలక్ట్రిక్, నా ఫస్ట్ వెహికల్ ఎలక్ట్రిక్ ఈవీలో. అండ్ కొన్ని అడాస్ కూడా నా దగ్గర ఫస్ట్ వెహికల్ ఇది. సో నా దగ్గర ముందు స్కోడా, ర్యాపిడ్, వెంటో, కియా కార్నివల్ ఇవి ఉన్నాయి, కానీ నేను అందులో అడాస్ లెవెల్ లేదు నాకు. సో అడాస్ ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఫస్ట్ ఇంకోటి ఏంటంటే నేను టెస్ట్ డ్రైవ్ చేయకుండా వెహికల్ తీసుకున్నాను. సో నాకు అసలు వెహికల్ గురించి ఏం తెలియదు. నేను డైరెక్ట్లీ షోరూమ్ నుంచి వెహికల్ తీసుకొని నేనే ఆన్ రోడ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లోర్ చేశాను ఇంకా. సో స్టీరింగ్ కూడా మనకి లేన్స్ ఉంటాయి కదా, లేన్ మనము పక్కన కో ప్యాసింజర్ తో మాట్లాడుతూ ఇలా లైక్ ఇఫ్ యూఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రోడ్, స్టీరింగ్ లో వైబ్రేషన్ వస్తుంది. ఒక లేన్ అప్పుడు మన లేన్ ఉంటే లేన్ దగ్గరికి వెళ్తే స్టీరింగ్ వైబ్రేషన్ వస్తుంది అండ్ సౌండ్ వస్తుంది. సో బి అలర్ట్ అని అలాంటి ఫీచర్స్ బాగున్నాయి. అండ్ ఇఫ్ యూఆర్ టైర్డ్ ఆర్ స్లీపింగ్ లైక్ డిజీనెస్ గా ఉన్నా గానీ దానికి ఒక మానిటరింగ్ ఉంది. దాని వల్ల ఇట్ విల్ సౌండ్ చేసి యూఆర్ ఫీలింగ్ టైర్డ్ అని ఇవి కొన్ని బాగున్నాయి. సో నెక్స్ట్ సో నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు హెడ్ లైట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హెడ్ లైట్స్ బాగున్నాయండి, ఎందుకంటే దీనికి ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వలేదు. అయినా కానీ నాకైతే ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. హెడ్ ల్యాంప్స్ లో ఇంకా అడిషనల్ గా ఏంటంటే ఆటో హై బీమ్, లో బీమ్ అనేది ఇచ్చాడు. సో మనం మనలో మామూలుగా హై బీమ్ కి లో బీమ్ కి మనం ఎలా చేస్తామో అందులో థర్డ్ ఆప్షన్ ఆటో హై బీమ్, లో బీమ్. ఏదైనా వెహికల్ లేదు అంటే ఆటోమేటిక్ గా హై బీమ్ వచ్చేస్తుంది. ఆపోజిట్ లో గానీ ముందు గానీ ఏదైనా వెహికల్ ఉంటే లో బీమ్ అవుతుంది, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఏం డిస్టర్బెన్స్ అవ్వకుండా ఆ ఫ్యూచర్ ఇచ్చాడు. బాగుంది అది. ఇంకో మేజర్ కన్సర్న్ బ్రో, ఇది కొత్త కంపెనీ కాబట్టి ఇండియాలో
పర్చేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో ఇప్పటివరకు మీకు ఏదైనా సర్వీస్కి ఇచ్చున్నా కానీ లేదా షోరూమ్ ఎప్పుడైనా విజిట్ చేసినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ అలా షేర్ చేసుకోండి. ఎందుకంటే న్యూ కాబట్టి ఇంకా సర్వీస్ స్టేషన్ హైదరాబాద్ లో అయితే సెటప్ అవ్వలేదు. సో షోరూమ్ వాళ్ళు సర్వీస్ టీమ్ ఉంది అని చెప్పి దే ట్రై టు హెల్ప్, బట్ ఇట్ డి నాట్, నాకైతే హెల్ప్ అవ్వలేదు. ఎందుకంటే నాకు కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. లైక్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వర్క్ అవ్వట్లేదు. డే 1 నుంచి నాకు అది ఇష్యూ ఉంది, అది చెప్పాను. సో వాళ్ళు ఫస్ట్ టైము మిషన్స్ రాలేదు, అంటే సెటప్ వాళ్ళ దగ్గర అన్ని టూల్స్ రాలేదు అని చెప్పారు. తర్వాత వచ్చాక కూడా దే ట్రై టు ఫిక్స్, బట్ అది ఫిక్స్ అవ్వలేదు. సో వాళ్ళు ఏమన్నారంటే సార్ సో వర్క్ షాప్ సెటప్ అవుతుంది, ఒక 15-20 days తర్వాత చూద్దామని అన్నారు. సో లెట్స్, అందుకే వెయిట్ చేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇంకో డ్రాబ్యాక్ నాకు అనిపించింది, ఫినిషింగ్స్ సరిగ్గా రాలేదు నా వెహికల్ కి అయితే. కొన్ని వెహికల్స్ బాగున్నాయి, ఇక్కడ తక్కువ ఉంది, ఇంకా అక్కడ సైడ్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా అటు సైడ్ చూస్తే మీకు చాలా ఫినిషింగ్ ఒకటి డ్రాబ్యాక్ చాలా ఉంది. ఇక్కడ చూడండి ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఇది నేను కంపెనీ షోరూమ్ వాళ్ళకి కూడా చెప్పాను. సో ఇది డ్రాబ్యాక్, ఇది ఫిక్స్ చేస్తాము అన్నారు, బట్ నాట్ షూర్ నాకైతే చేస్తారనేది అనిపించట్లేదు. సో యాజ్ ఆఫ్ నౌ చలో లెట్స్ గో విత్ ఇట్ అనుకున్నాను. సో నెక్స్ట్ థింగ్ బ్రో, దీన్ని రిలీజ్ చేసేటప్పుడు చెప్పారు కదా మనకి ఫ్రీ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తాం, ఎన్ని ఇయర్స్, 3 years అనుకుంటా, 3 years ఫ్రీ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తాం, నెక్స్ట్ 10 years బ్యాటరీ వారంటీ, ఇవన్నీ చెప్పారు కదా. అవన్నీ మీకు సేల్స్ అప్పుడు ఇచ్చారా? దాని గురించి ఏం చెప్పారు, అది కూడా కొంచెం షేర్ చేసుకుంటారా? సేల్స్ అప్పుడు చెప్పారు, లైక్ July 2028 వరకు VI గ్రీన్ ఛార్జింగ్ స్టేషన్స్ లో ఫ్రీ, ఎన్నిసార్లు పెట్టుకున్నా ఇట్స్ అన్లిమిటెడ్ ఫ్రీ ఛార్జింగ్ అని చెప్పారు. అండ్ బ్యాటరీ వారంటీ 2 lakh kilometers or 10 years, విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్ అని చెప్పారు. సో తర్వాత నాకు నేను వెహికల్ తీసుకుని ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 months అవుతుంది. సో ఫ్రీ ఛార్జింగ్ ఇంకా రాలేదు ఏంటి అని ఫ్రీక్వెంట్ గా షోరూమ్ వాళ్ళని అడిగితే మాకేం అప్డేట్ రాలేదని కొన్ని రోజులు చెప్పారు. తర్వాత లేదు సార్, మేము 75,000 rupees క్యాష్ బ్యాక్ ఆన్ VF7, VF6 కి అయితే 60,000 ఇస్తున్న క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్పారు. సో నేను వెహికల్ పర్చేస్ చేసింది మెయిన్లీ ఫ్రీ ఛార్జింగ్. సో మనకు 2.5-3 years ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అనే మెయిన్ ఐడియాతో తీసుకున్నాను. సో తర్వాత ఇప్పుడు 75,000 క్యాష్ బ్యాక్ ఇస్తున్నారంటే ఐ డి నాట్ ఫీల్ గుడ్. సో నాకు ఒకసారి రిటర్న్ లో ఇవ్వండి అని షోరూమ్ వాళ్ళు అడిగితే వాళ్ళ షోరూమ్ లో మెయిల్ చేశారు నాకు. సో కంపెనీ కస్టమర్ కేర్ కూడా మాట్లాడాను. సో వాళ్ళు మెయిల్ పంపివ్వండి, వాళ్ళు ఎవరైతే ఇచ్చారో అంటే నేను మెయిల్ ఫార్వర్డ్ చేశాను. సో వాళ్ళ నుంచి కూడా నాకు కన్ఫర్మేషన్ వచ్చింది 75,000 వాళ్ళకి చెప్పింది కరెక్టే అని. సో నేను లీగల్ గా బ్యాటిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో కేసు ఫైల్ చేసి కంపెనీ పైన. సో దే హావ్ ప్రొవైడెడ్ మీ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అలా చేశారు. అంతే కదా, కార్ రిలీజ్ చేసినప్పుడు అవన్నీ వాళ్ళు ప్రామిస్ చేశారు కదా. కంపెనీ చైర్మన్ లైక్ హూస్ ద ఫౌండర్ ఆఫ్ ద విన్ఫాస్ట్, హీ అనౌన్స్డ్ ఇన్ ద లాంచ్ ఆఫ్ ద వెహికల్, కంపెనీ లాంచ్ టైమ్ లో చెప్పాడు. సో చాలా మంది నాలాగే ఎందరో మోసపోతుంటారు. సో ఇది 10 years బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆన్ పేపర్ ప్రొవైడ్ చేశారా? యా, వారంటీ దాంట్లో ఉంది. మనకి డిజిటల్ వారంటీ బుక్ ఉంది యాప్ లో. సో అందులో కూడా చెక్ చేశాను, అది ఉంది. కానీ ఇప్పుడు ఇది వారంటీ ఇచ్చినట్టే ఛార్జింగ్ ది మనకి ఎలాగైతే తీసేసారో 2 lakh kilometers లేదు, మేము 50,000 మేము బ్యాటరీ వారంటీ ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు. సో అందుకే నేను లీగల్ గా బ్యాటిల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఈవీ కారణంగానే మనకి ఇంకోటి మెయిన్ గా గుర్తొచ్చేది ఛార్జింగ్ టైం బ్రో. సో ఛార్జింగ్ టైం ఏసీ ఛార్జెస్ ఎంతసేపు పడుతుంది, డీసీ ఛార్జెస్ ఎంతసేపు పడుతుంది? సో కంపెనీ వెహికల్ తో పాటు కాంప్లిమెంటరీగా వాళ్ళు 3.5 kilowatt చార్జర్ ఇస్తారు ఏసీది. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై 7.5 kilowatt మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 3.5 kilowatt తో ఇట్ విల్ టేక్ అరౌండ్ 20 to 24 hours. ఎందుకంటే 70 kilowatt బ్యాటరీ కాబట్టి 3.5 అంటే లైక్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 20 hours. కాస్త పవర్ లాస్ లైక్ ఉంటది కాబట్టి ఇట్ మై టేక్ 20 to 21, 24 మ్యాక్స్ 24 hours లో ఫుల్ చార్జ్ 0 to 100 అవుతుంది. అండ్ 7.5 తో అరౌండ్ 10 to 12 hours లో అయిపోతుంది. 7.5 తో 10 to 12 hours. అది కూడా ఏసీ. అంటే ఏసీలో వీ హ్యావ్ 11 and 12, బట్ కార్ సపోర్ట్ చేసి కార్ విల్ సపోర్ట్ టిల్ 7.5. సో 7.5 వరకు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకోటి చెప్పారు కదా, ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో టెక్నాలజీ ఉంది, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో 10 to 70% ఛార్జింగ్ అయిపోతుంది. అది డీసీ ఛార్జింగ్, అది ఇంట్లో పెట్టుకోవాలంటే ఇట్ విల్ కాస్ట్ మోర్. అండ్ మనకి అది ట్రాన్స్ఫార్మర్ అంటే పవర్ సప్లై కూడా లైక్ కిలో వాట్స్ అది అంత ఉండాలి కాబట్టి ఇంట్లో ఎవరు మోస్ట్లీ పెట్టుకోరు. సో ఇలా మనం చూసే ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్స్ లో వీ కెన్ హ్యావ్ DC ఛార్జింగ్ స్టేషన్స్. అండ్ వీ కెన్ హ్యావ్ లైక్ మీరు చూస్తుంటే అక్కడ 90 kilowatt ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అండ్ ఇది 60, అంటే డిపెండ్స్, కార్ విల్ సపోర్ట్ టిల్ 120 kilowatt ఫాస్ట్ ఛార్జింగ్ DC. సో ఇప్పుడైతే నేను 60తో పెట్టుకున్నాను.
సో 0 నుంచి 80 వరకు అయితే 60 అంటే లైక్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 55-56 ఇన్పుట్ వస్తుంది. ఓకే. సో ఇట్ విల్ టేక్ 0 నుంచి 80% కి ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 అవర్ పడుతుంది. 1 అవర్ 20 to 80 ఒక 40 minutes లో అవుతుంది. నేను ఎప్పుడైనా రెగ్యులర్ గా 20 నుంచి 80 వరకు పెట్టుకుంటాను. ఫాస్ట్ చార్జ్ 80 వరకు 40 minutes లో అయిపోతుంది. సో 80 తర్వాత 80 నుంచి 100 ఫాస్ట్ చార్జ్ అన్నా కానీ పవర్ కాస్త స్లోగా ఇన్పుట్ తీసుకుంటుంది, ఎందుకంటే ఫాస్ట్ గా వస్తే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. సో కంపెనీ అన్ని ఈవీస్ లో ఉండొచ్చు ఇలాంటి ఫీచర్స్. ఇంకోటి బ్రో, చాలా మంది తెలియని విషయం ఏంటంటే, అందరూ కార్ గురించి అదే ఈవీ కోసం డిస్కస్ అయింది ఏంటంటే, బయట ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మీకు ఎంత కాస్ట్ అవుతుంది? డిపెండ్స్ అండి, ఎందుకంటే ఒక్కొక్క ఛార్జింగ్ స్టేషన్స్ లో ఒక్కొక్క రేట్ ఉంది. సో అది గవర్నమెంట్ అంతా రెగ్యులరైజ్ చేసి అన్ని ఛార్జింగ్ స్టేషన్స్ లో ఇదే మినిమం లైక్ నామినల్ ప్రైజెస్ పెడితే బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు బీపీసీఎల్ ఇస్ ద చీపెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్. బీపీసీఎల్ లో మన స్టేట్ లో అయితే నేను చూసినంత వరకు అయితే 60 kilowatt ఉన్నాయి. నేను లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు తమిళనాడులో బీపీసీఎల్ లో 120 kilowatt కూడా నేను చూసాను. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. బీపీసీఎల్ లో ఇట్ విల్ టేక్ అరౌండ్ 14 rupees plus GST. అదర్స్ అయితే లైక్ కొన్ని ఇప్పుడు 21 ఉన్నాయి, 21 plus GST, 24 plus GST కూడా ఉన్నాయి పర్ యూనిట్. ఇదంతా పర్ కిలోవాట్ పర్ యూనిట్. సో ఆల్మోస్ట్ బీపీసీఎల్ కి బయట పెట్టుకున్న వేరే దగ్గర పెట్టుకున్న దానికి ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 500 rupees మోర్. ఓకే. లైక్ ఇఫ్ యూర్ చార్జింగ్ 0 to 80 అనుకుంటే ఇప్పుడు బయట అరౌండ్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1500, ఇది 1000-1200 లోపు అయిపోతుంది. ఓకే. సో ఫైనల్లీ బ్రో, మన ఛానల్ నుంచి ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసేది మేజర్ పాజిటివ్స్ అండ్ మేజర్ నెగటివ్స్. మీ వరకు ఇప్పటివరకు చూసిన వాటిలో టాప్ 5 పాజిటివ్స్, టాప్ 5 నెగటివ్స్ చెప్పండి వీలైనంత వరకు. టాప్ 5 పాజిటివ్స్ చెప్పండి. టాప్ 5 పాజిటివ్స్ కి వస్తే ఫస్ట్ స్టీరింగ్, డ్రైవింగ్ స్టెబిలిటీ చాలా బాగుంది. ఎందుకంటే దీనికి ఇంకో ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ రోడ్స్ అంటే పాట్ హోల్స్ చిన్నగా ఉండనే ఉంటాయి. 90 నుంచి అలా అసలు ఆ పాట్ హోల్స్ అసలు మనకి డిస్టర్బెన్స్ అనిపించదు. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. అండ్ పానోరామిక్ సన్ రూఫ్, మూన్ రూఫ్ ఉండేసరికి కిడ్స్ విల్ ఎంజాయ్. అండ్ దీస్ ఆర్ ద పాజిటివ్, ఎందుకంటే బ్రేకింగ్ కూడా బాగుంది. దీస్ ఆర్ ద పాజిటివ్స్. అండ్ నెగటివ్స్ కింద వస్తే ఫినిషింగ్ స్మూత్ గ్యాప్స్ ఉన్నాయి. అండ్ మనం ఏంటంటే మనము ఇంట్లో పార్క్ చేస్తాం అపార్ట్మెంట్ లో కానీ, కింద క్లీనింగ్ చేస్తారు. క్లీనింగ్ అయ్యాక ఇక్కడ మనకి ఏంటంటే డ్రాబ్యాక్, మనం ఓపెన్ చేస్తే వీ హ్యావ్ సమ్ ఈ డస్ట్ అనేది క్లీన్ అవ్వదు. సో ఇది క్లోజింగ్ లో ఉండిపోతుంది. సో ఇలాంటి డస్ట్ ఫినిషింగ్ జనరల్ గా రీసెంట్ గా టాటా కర్వ్ లో ఇలాంటి వాటిలో ఇది ఒక ఇష్యూ ఉంది, ఎందుకంటే మనం వచ్చి మనం క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది. మనం కార్ అక్కడ ఉన్నప్పుడు మార్నింగ్ క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఇది ఓపెన్ అవ్వదు కాబట్టి, లోపట్టుకుంటుంది కాబట్టి అది క్లీనింగ్ అవ్వదు. ఇంకా ఇవి కాకుండా టెక్నికల్ గ్లిచెస్ గానీ ఇప్పటి వరకు ఎక్కువ టెక్నాలజీ నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఇంకోటి టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఫ్రమ్ డే 1 నాకు పని చేయట్లేదు. సో మేబీ వాళ్ళు సర్వీస్ సెటప్ అయ్యాక దే మైట్ ఫిక్స్ దట్. సో అదొకటి ఇష్యూ ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్ ది సెన్సార్ సమ్ నాకు నోటిఫికేషన్ వచ్చేది, సో వాళ్ళు అది ఫిక్స్ చేసి ఇచ్చారు, అది ఒకటి. సో యాజ్ ఆఫ్ నౌ అది ఫిక్స్ అయింది కాబట్టి అది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అనుకుంటాను యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ వెహికల్ నేను ఇప్పటివరకు నేను అన్ని డీజిల్ వెహికల్స్ డ్రైవ్ చేశాను. ఫస్ట్ ఈవీ వెహికల్ ఆఫ్ మైన్. సో చాలా బాగుంది డ్రైవ్ కంఫర్ట్ గానీ అండ్ ఎవ్రీథింగ్. నాకు అనిపించింది లైక్ నాకు పర్ డే ఆన్ సేమ్ డే ఐ యూస్ టు ట్రావెల్ 1000 kilometers కూడా. సో ఈవీ అన్నప్పుడు కాస్త టైం ఛార్జింగ్ కి కాస్త డీజిల్ వెహికల్ 2 liter ఇంజన్ ఇదే వెహికల్ కి ఇచ్చుండి ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అయ్యింది హాట్ సెల్. దీన్ని ఏ వెహికల్ లైక్ నేను స్కోడా వోక్స్‌వ్యాగన్ ఫ్యాన్ ని. సో అంత బిల్డ్ క్వాలిటీ ఉంది ఈ వెహికల్ లో. సో అదొకటి మంచి పాజిటివ్ అనుకోవచ్చు. శరత్ క్యాపిటల్ మాల్ లో పెట్టారు, నేను చూసాను, చాలా ప్రీమియం ఉంది. ఈజీగా 40-50 lakhs ఉంటుంది అనుకున్నాను. సో నేను వెళ్ళి ఇట్స్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్, నేను దగ్గర కూడా వెళ్ళలేదు. సో కంపెనీ లాంచ్ ప్రైసింగ్ చూసి ఇట్స్ ఓకే, రీజనబుల్ బడ్జెట్ లో ఉన్నాయి, ఒకసారి వెహికల్ చూద్దామని చూసి నచ్చి తీసుకున్నాను. సో సర్వీస్ సెంటర్ అయితే ఎక్కడ సెటప్ చేయలేదు ప్రస్తుతానికి. హైదరాబాద్ మలక్పేట్ లో సెటప్ అవుతుంది, ఇట్ మే టేక్ టైం. బట్ నేను సర్వీస్ టీమ్ వాళ్ళు అంటే టీమ్ ఒక 2-3 ఉన్నారు. టీమ్ అయితే వాళ్ళు అంత వెల్ ట్రైన్డ్ అనిపించలేదు. సో నేను ఉండేది ఆదిలాబాద్ లో. సో నాకు నాగ్పూర్ 200 kilometers, హైదరాబాద్ ఇంకా 300 kilometers. నేను నాగ్పూర్ లో కూడా షోరూమ్ ఉంది, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గర బాగుంటే ఐ కెన్ ప్రిఫర్ దెమ్ అనుకున్నాను. మేజర్ గా సర్వీస్ ఏముండదు, మెయిన్లీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు, ప్యాడ్స్ చెక్ చేస్తారు, దాంతే ఉంటది కాబట్టి దట్స్ ఓకే అనుకున్నాను. బట్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఇప్పుడు టైర్ ప్రెషర్ మానిటరింగ్ వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది కూడా తెలియదు. ఓకే,
ఫైనల్గా బ్రో, సో ఇన్ని రోజు మీరు యూస్ చేస్తున్నారు, లాంగ్ డ్రైవ్ వెళ్ళారు, బాగా సిటీలో కూడా యూస్ చేశారు కాబట్టి కొత్తగా కొనే వాళ్ళకి మీరు ఈ కార్ రికమెండ్ చేస్తారా? ఎస్, ఎందుకంటే ఇప్పుడున్న ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో లైక్ BYD ఆటో 3 కానీ మహీంద్రా 6 కానీ 9 కానీ ఈవీ వెహికల్స్ లో చూసుకుంటే లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్ అంటాను. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ బాగుంది అండ్ సీటింగ్ కంఫర్ట్ బాగుంది కాబట్టి వీ కెన్ గో విత్ ఇట్. ఎందుకంటే BYD కానీ అది 60 కిలోవాట్ బ్యాటరీ ఉంది, 70 కిలోవాట్ బ్యాటరీ ఉంది. మహీంద్రాలో ఇట్స్ బ్యాటరీ ప్యాక్ ఎక్కువ ఉంది, 80 కిలోవాట్ ఉంది, బట్ సీటింగ్ కంఫర్ట్ బాగుంది. ఎందుకంటే రీసెంట్లీ మా కజిన్స్ కూడా తీసుకున్నారు 6, 9, వాళ్ళు కూడా నాకు ముందే తెలిస్తే నేను ఇదే ప్రిఫర్ చేసేది ఐ మిస్ ఇట్ అని చాలా మంది అనుకున్నారు. సీటింగ్ కంఫర్ట్ వాటిలో కొంచెం డ్రాబ్యాక్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మంచి విషయాలు షేర్ చేస్తాను నాతోటి. సో నాకు తెలిసి ఫస్ట్ రివ్యూ ఇదే అనుకుంటాను విన్ఫాస్ట్ VF7 లో. ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ లో, సౌత్ ఇండియాలో కూడా అనుకుంటున్నాను ఫస్ట్ రివ్యూ మీదే అనుకుంటున్నాను. చాలా మందికి ఇది యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. వెల్కమ్.